అందరికీ నమస్కారం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఢిల్లీ హైకోర్టు నుండి అదిరిపోయే రీతిలో జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ రిస్టోరర్ పోస్టుల భర్తీకి స్పెషల్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే, గవర్నమెంట్ జాబ్ని సాధించడం మీ లక్ష్యమైతే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 152 వేకెన్సీలనైతే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సంబంధించి మీకు 7th పే కమిషన్ ప్రకారం పే మెట్రిక్స్ లెవెల్ 6లో అదిరిపోయే శాలరీ అయితే లభిస్తుంది. ముందుగా అర్హతల విషయానికి వచ్చినట్లయితే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మీరు గ్రాడ్యుయేషన్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్పై నిమిషానికి కనీసం 35 పదాల టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు ఈ టైపింగ్ స్కిల్ లేనట్టయితే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఇక ఏజ్ లిమిట్కి సంబంధించి చూసుకున్నట్లయితే జనవరి 1, 2026 నాటికి మీ వయస్సు 18 నుండి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే రిజర్వేషన్ ఉన్నవారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు మరియు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుండి 15 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి చూసుకుందాం. ఇందులో మొత్తం 4 స్టేజ్లైతే ఉంటాయి. స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇది 120 మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ 45 మార్కులు, జనరల్ అవేర్నెస్ 45 మార్కులు మరియు రీజనింగ్ అండ్ అరిథ్మెటిక్ 30 మార్కులు ఉంటాయి. అయితే ఇందులో 0.25 నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. స్టేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్. ఇది డిస్క్రిప్టివ్ మోడ్లో 100 మార్కులకి ఉంటుంది. ఇందులో ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ మరియు గ్రామర్ ఉంటాయి. స్టేజ్ 3 టైపింగ్ టెస్ట్. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. కంప్యూటర్పై 10 నిమిషాల పాటు ఈ టెస్ట్ అయితే ఉంటుంది. స్టేజ్ 4 ఇంటర్వ్యూ. చివరిగా 15 మార్కులకి ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. ముఖ్యమైన తేదీల విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 4, 2026న ప్రారంభమవుతాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 23, 2026 అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ అప్లికేషన్లో ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి ఫిబ్రవరి 27 వరకు టైం అయితే ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1500 రూపాయలు, ఎస్సీ/ఎస్టీ మరియు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 1300 రూపాయలుగా నిర్ణయించారు. ఢిల్లీ హైకోర్టు జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలనుకుంటే ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయిన www.delhihighcourt.nic.in లోకి వెళ్లి ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఢిల్లీ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ రిస్టోరర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు. మీరు తప్పనిసరిగా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.